పాముకు పాలు పోసి మేలు చేసేంత తెలివి తక్కువ దాని కాను. పాలు పోయకపోతే పాము విషం కక్కే ప్రమాదం ఉంది. సుజా, ఇవి నీ ప్రేమ కథకు సాక్ష్యాలు. సహాయం చేయకపోతే ఇవి మీ ఆయనకు అందజేస్తా. మేనేజర్, నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకు? తగలేసుకునేందుకు. నీకెందుకు? మిస్ లత, ఇక్కడ నేను మేనేజర్ని, నువ్వు టైపిస్టువి. కాస్త మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడడం నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కర్మ నాకు లేదు. క్విక్ క్విక్ డబ్బి కావాలంటే అడ్వాన్స్ గా రాసుకో. సారీ, ఇవ్వను. వెళ్ళొచ్చు. ఇలా పొగరగా ఉంటే ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారో తెలుసా? షటప్. హద్దులు మీరి మాట్లాడుతున్నారేమిటి మేనేజర్ గారు? అది కాదు చిన్నబాబు. చూడ్ డార్లింగ్, కాస్త డబ్బు కావాలంటే దిస్ బ్లడీ ఓల్డ్ క్రీచర్ టాకింగ్ టూ మచ్. వయసు అయిపోతుందిగా, అన్నిటితో పాటు ఒళ్ళు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారా? డబ్బేవండి. రూల్స్ ఒప్పుకోవు బాబు. ఇడియట్, డోంట్ టాక్ టూ మచ్. రూల్స్ ని నిన్ను మార్చి పారేయగలను. చెప్పినట్టు చేయకపోతే గెట్ అవుట్. తప్పు చెయ్యడం కన్నా తల వంచుకు వెళ్ళిపోవడమే మంచిది. వస్తా బాబు. శుభం. మను, బాబు గారు, అయ్యగా గుంట్లో బాగోలేదు, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. సరే పద. అలాగే సార్. రండి రండి. అమ్మా సుజాత, మీ నాన్నగారు పోయారని విని చాలా బాధపడ్డాను. వచ్చి పరామర్శించడానికి నా ఆరోగ్యం అవకాశం లేదు. నారాయణరావు గారు, మీరు మానసికంగా శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు. మీరు ఈ బరువు బాధ్యతలు నెత్తిన పెట్టుకోక పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. నా మాట విని కొంతకాలం పాటు మీరు నర్సింగ్ హోమ్ లో జాయిన్ కావటం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే వెళ్ళొస్తానండి. విన్నావు గారు, అవి డాక్టర్ ఏం చెప్పాడు? మీకు ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. ఏం తక్కువని మీకు అనారోగ్యం, అశాంతి. రవి, వయస్సు మళ్ళిన వాళ్ళ సుఖదుఖాలు వాళ్ళ బిడ్డల మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని ఆఫీసు బాధ్యత మదనకు అప్పగించాను. వెంటనే అతనికి తెలిసిన ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ అమ్మాయి మాటలు విని ఎంతో కాలంగా పనిచేస్తున్న మేనేజర్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆఫీసు పరిస్థితి అంతా అధ్వాన్నంగా తయారు చేశాడు. ఎవరు? నమస్కారం అమ్మా. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే. సుశీల, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రా. రవి, కూర్చో. సుఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ దయ వల్ల. మా దయ వల్ల అందరూ బాగానే ఉంటారు, నేను తప్ప. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అరే సుజా, నిజమా కళ? బహుశా నిజమైన కళ అనుకుంటాను. ఎప్పుడు రాక? రవెక్కడా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఇంట్లో నేను చేసిన తప్పుకి ఇంకా ఇలా మౌనంతో శిక్షించాలా? ఆ సంఘటనకి, నా ప్రవర్తనకి నేనెంతో సిగ్గుపడుతున్నాను. క్షమించవా? కనీసం మాట్లాడవా? నాకు మనుషులతో మాట్లాడటమే తెలుసు. నేను కోలుకునే వరకు నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇక్కడే ఉంది ఈ ఆఫీసు బరువు బాధ్యతలు చూస్తూ మళ్లీ దాన్ని ఒక దారికి తీసుకురావాలి. అలసిన వయస్సు, విసిగిన మనస్సు, అశాంతి, అనారోగ్యం అన్నీ కలిసి కురంగదీసే ఈ మనిషికి ఈ సాయం చేయి బాబు. అంత మాట అనకండి. నాకు బ్రతుకునే ప్రసాదించారు. మీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? తప్పకుండా ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను. మీరేమైనా చెప్పండి, నాకు మాత్రం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఆ సుశీలమ్మ గారి ప్రవర్తన చూసారా? ఆవిడకి మనం అంటే రవ్వంతా కూడా ఇష్టం లేదు. ఆవిడికి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు సుజా. నేను ఆలోచించేది నారాయణరావు గారి గురించి. కొన్నాళ్ళు సెలవు పెట్టి. ఏమిటి? ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ బాదరబంది నెత్తిన పెట్టుకుంటారా? సుజా, వ్యర్థం కావలసిన నా బ్రతుక్కి ఓ అర్థాన్ని కల్పించిన మనిషి నారాయణరావు గారు. ఆయన ఇలా సుస్థిగా ఉండి నా సహాయాన్ని అడిగితే కాదనమంటావా? ఆయనకి నేను మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకోవడం కోసం మనం ఇక్కడే ఉండాలి. సుజా, ప్లీజ్ కాదనకు. కానీ కానీ మనం మాత్రం ఇక్కడ ఉండొద్దు. వేరే ఇల్లు తీసుకుని ఉందా అండి? అలాగే. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే. హాయ్. ఆ స్టెనోగ్రాఫర్ రమ్మని చెప్పు. ఎస్ సార్. అయ్యగారు లోపలికి రమ్మంటున్నారమ్మా.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? లత, ప్రేమలత. ఐసి. చూడు, ఈ ఆఫీస్కి ఒక స్టెనో కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వాలి. టైప్ చేసి తీసుకో. మీకు నేను కాక మరో స్టెనో కావాలా? ఈ ఆఫీస్కి ఒక స్టెనో చాలు. మరి నేనున్నానుగా. ఇక నుంచి నువ్వు ఉండటం లేదు. ఏమిటి మీరు అనేది? ఏ అర్థం కాలేదా? నీ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే రిజైన్ చేయి, లేకపోతే నేనే నిన్ను డిస్మిస్ చేస్తాను. నన్ను తీసేయడానికి మీరెవరు? బాస్ని. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ మీద సర్వాధికారాలు ఉన్న వ్యక్తిని. మేనేజర్ గారి మీద. సార్, సార్, మీరు నన్ను తీసివేస్తే అన్యాయం అయిపోతాను. నిన్నుంచితే మేము అన్యాయం అయిపోతాం. అది కాదు. నీ మాటలు నమ్మడానికి నేను మదాన్ని కాదు. మేనేజర్ గారు, ఈమెను ఉద్యోగం నుంచి తీసివేశాను. కొత్త స్టెనో కావాలని అనౌన్స్ చేయండి. అలాగే సార్. సార్, నథింగ్ డూయింగ్. నౌ యూ కెన్ గో. హలో సుజా. నువ్వా? ఎందుకు వచ్చావు? నేను వచ్చేది ఒకందుకే. అది నీకు తెలిసే ఉంటుంది. ఏమిటి నీ ఉద్దేశం? మరేం లేదు, నేను రవి కోసం వచ్చాను. ఆఫీస్కి వెళ్ళి కలవచ్చుగా. కాదు, తను ఇంటికే వస్తాన్నాడు. అంటే ఇక్కడే ఉంటావా? అవును, కావలసిన మనిషి కోసం నిరీక్షించడం నాకు అలవాటే. రాజయ్య, అమ్మా. ఈ బాబు గారు మన అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే ఉంటారట. ఆ, నువ్వు ఆయన కాస్త తోడుగా కూర్చుని కబుర్లు చెప్పు. ఆ, నాకు తలనొప్పిగా ఉంది. ఆ. ఏమండి ఏమండి మా అయ్యగారు ఇప్పుడు ఇంటికి వస్తానని మీతో చెప్పారేమిటి? చెప్పకపోతే నేనెందుకు వస్తాను? అయితే ఉండండి, మీరు వచ్చారని ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, తనే వస్తాడులే. అది సరే. ఏమండి, మీరు ఈ ఊళ్ళో కొత్త సినిమా ఏమైనా చూశారేమిటి? చూడలేదు, చూడను. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏమండి, మన సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు కదా, మరి హాల్లో అంతమంది జనం చూస్తారే, వాళ్ళకు సిగ్గు ఏదా? అబ్బా, ఇలాంటి ప్రశ్నలు ఏ సినిమా పత్రికన్నా పంపు. నన్ను చంపకరా బాబు. అమ్మమ్మమ్మ, మిమ్మల్ని చంపను. ఏమండి, ఇంగ్లీష్ సినిమాల్లో హీరో హీరోయిన్లు ముత్తులు పెట్టుకుంటారు, మరి మన సినిమాల్లో పెట్టుకోరేమి? ఎంగిలనా? నాకు తలపోటు వస్తుంది, నన్ను వదిలేరా. తలపోట? అమృతాంజనం తెమ్మంటారేమిటి? అమృతాంజనమా? ఆ. వెళ్ళు, బజారుకు వెళ్ళి వెంటనే పట్టరాపు. బజారుకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉంది. ఉండండి, తెస్తున్నాను. అయ్యో, బిడ్డకు తలనొప్పి పాంపం. జలగ వెధవా, ప్రశ్నలతో ప్రాణాలు తోడేసేట్టున్నాడు. పోతే మంచిది. ఛీ! అరే, బిడ్డ తలనొప్పిని వెళ్ళిపోయాడేమి? పాంపం, దానికేమి, మనమే వేసుకుంటాము. ఆ. హలో లత, ఏమిటి వేళగాని వేళ ఇలా వేయించేసావు? మను, అనుకోకుండా కష్టాల్లో పడ్డాను. నువ్వే నాకు దారి చూపించాలి. ఏమిటి అసలు ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది, నీకు తెలుసుగా. ఇంటి దగ్గర నాన్నగారు కదలేని స్థితిలో పడ్డారు. బాధ్యతంతా నా నెత్తిన పడింది. అందుకు నన్నేం చేయమంటావు? మను, నీ అండ చూసుకు బ్రతికేదాన్ని. నాకు సహాయం నువ్వు కాక మరెవరు చేస్తారు? నీ స్నేహితురాలు సుజాత చేస్తుంది. ఎందుకు చేస్తుందని అడుగు. నిజమే, తనెందుకు చేస్తుంది? తన బతుకు బజార్న పడకుండా ఉండేందుకు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లత, నాకు అందని ఆడదాన్ని, అందులో నువ్వు నన్ను అవమానపరిచిన దాన్ని తేలిగ్గా వదలను. నా కసి నీ అవసరం తీరడానికి ఒకటే మార్గం. ఏమిటని అడుగు. ఏమిటది? ఇది సుజాత ఒకప్పుడు నాకు ఇచ్చిన ప్రేమ కానుక. ఇవి నాకు రాసిన ప్రేమ లేఖలు. ఇవి నీ గుప్పెట్లో ఉంటే సుజాత నీ గుప్పెట్లో ఉన్నట్టే లెక్క. చాలా ప్రమాదమైన పనిలోకి దింపుతున్నావు. అందుకు నాకు ఫలితం? ప్రస్తుతం నీ అవసరాలకు సుజాతను వాడుకోవచ్చు. ఆ పైన నన్ను పెళ్లాడి నీ సొంతం చేసుకోవచ్చు. నిజంగానా మదన్? అబద్ధంగా మాత్రం కాదు. రాజయ్య, ఆ తొట్టి తీసుకొచ్చి పెట్టు. ఆ తొట్టి కూడా తీసుకురా. హలో సుజా, నేనే. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు ముస్తాబై రెడీగా ఉండాలి. ఏమిటో విశేషం? ఈ రోజు మదన్ బర్త్డే, మనం పార్టీకి వెళ్ళాలి. కనుక అమ్మాయి గారు చక్కగా సింగారించుకొని సిద్ధంగా ఉండాలి. ఏమండి, నాకు ఒంట్లో అంత బాగుండలేదు. మీరు వెళ్ళండి, నేను రాను. కాదు సుజా, మన ఇద్దరం కలిసి వెళ్ళకపోతే వాడు బాధపడతాడు. నిన్ను కూడా తీసుకురామని మరీ మరీ చెప్పాడు. అది కాదండి. సుజా, పతిదేవుని మాటలు పతివ్రత అయిన ఇల్లాలు కాదంటే మహాపాపం. కావాలంటే కాసేపు వచ్చేద్దాం. బీ రెడీ. ఓకే? సరే.
సుజా. నువ్వా? ఎందుకొచ్చావు? పాత స్నేహితురాలివి కదా, పలకరించి పోదామని. మన స్నేహం ఎప్పుడో సమాధైంది. మర్యాదగా వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఫర్నిచర్, కార్పెట్, ఖరీదైన దుస్తులు, విలువైన జీవితం, చాలా సుఖంగా ఉన్నావన్నమాట. నా స్నేహితురాలు ఎంత అదృష్టవంతురాలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ఆనందం విచారం నాకు అనవసరం. ముందుకి నుంచి దయచేయి. సుజా, గతంలో నేను చేసిన తప్పులు మన్నించు. నా వలన జరిగిన అన్యాయం మర్చిపో. ఇప్పుడు నీ సహాయం కోరి వచ్చాను. మీ ఆయన ఆఫీసులో టైపిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందట, అది నాకు ఇప్పించాలి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సుజా. పాముకు పాలు పోసి మేలు చేసేంత తెలివి తక్కువ దాని కాను. పాలు పొయ్యకపోతే పాము విషం కక్కే ప్రమాదం ఉంది. సుజా, ఇవి నీ ప్రేమ కథకు సాక్ష్యాలు. సహాయం చేయకపోతే ఇవి మీ ఆయనకు అందజేస్తా. లత, నువ్వింత దారుణానికి సిద్ధపడతావా? ఏం చేయను, అవసరం అలాంటిది. అరే, హారం చాలా బాగుంది. మీ ఆయన కొన్నాడా? లత, ముందు ఆ హారం అక్కడ పెట్టు. పట్టుకు పారిపోను గాని రేపు ఒక మ్యారేజ్ ఉంది, ఒకసారి పెట్టుకిచ్చేస్తా. లత, ఈవిడ లతని సుజాతకి ఆప్తమిత్రురాల్ని. మరి నేను వెళ్ళొస్తా సుజా. నేను చెప్పింది గుర్తుంచుకో. సుజా, ఆమె నీకు బాగా కావాల్సిన మనిషా? కాదండి, ఇద్దరం కలిసి చదువుకున్నాం. తనకేదో కావాలంటూ వచ్చింది, అంతే. సుజా, ఆమె సరైన మనిషి కాదు. ఆమెతో సావాసం నిప్పుతో నేస్తం లాంటిది. ఇంకెప్పుడు మన ఇంటికి రానివ్వు. అలాగేనండి. అది సరే, పార్టీకి బయలుదేరదామా? నాదేం ఆలస్యం లేదు, పదండి. అలంకరణ అంతా బాగానే ఉంది, కాకపోతే నెక్లెస్ పెట్టుకోవడం మర్చిపోయా, అది ఒక్కటే లోపం. అది ఆ, వెళ్ళి నెక్లెస్ పెట్టుకురా. అది తెగిపోతే కంసాలకి ఇచ్చానండి. అరే, తెగిపోయిందా? అవునండి, రేపే ఇచ్చేస్తానన్నాడు. బాగా నమ్మకస్తుడే. సరే అయితే, పార్టీ టైం అవుతుంది, బయలుదేరదామా? కమాన్. ఝన్ 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 తెలుగు వన్